హాయ్ అండి. మా వాడు గొడవ అనమాట. చెట్టు నిండా కాయలు మనం వీడియో తీసాం కదా వర్షం పడ్డ రోజు. ఆ రోజు చెప్పాననమాట, ఈ కాయ పండింది నాన్న, స్మెల్ వస్తుందని. అయితే కొయ్యమని గొడవ. సరేనని చెప్పి వెళ్ళి ఆ కాయని కోసేసి ఇదిగోండి దాన్ని కట్ చేస్తున్నాం అనమాట. అస్సలు ఈ పనసకాయని ఆ తొనలు తీయాలంటే బయటికి ఎంత కష్టంగా ఉందంటే అంత కష్టంగా ఉంది. నేను కోసేసిన తర్వాత ఇంకా చాక్కి ఆయిల్ పూసి కోసాననమాట. లేకపోతే చేతి నిండా బంకగా అలా అవుతుంది. ఇంకా ఆయిల్ పూసి ఇదిగోండి కుస్తీ పడుతున్నాను కాయ మీద. అస్సలు రావట్లేదు అనమాట. ఏదో కష్టాలు పడి ఆ చిన్న కాయను కూడా కోయలేకపోయాను. అస్సలు ఈ పనసకాయ తొనలు తీయాలంటే చాలా పెద్ద పనండి బాబు. అస్సలు రాలేదు. ఏం చేయాలో తెలియక కష్టపడి ఆ వీడియోలో అలా ఫాస్ట్గా ఉంది కానీ మామూలుగా లేదనమాట. ఆ పనసకాయను వలవాలంటే కానీ మళ్ళీ చిదిరిపోకుండా ఉంటేనే బాగుంటుంది. చిదిరిపోయిందంటే తినబుద్ధి కాదు కదా. ఇక తొనల్ని కోస్తూ ఉన్నాను అనమాట. అదిగోండి అప్పటికి తెలియకుండా కొన్ని ఎలా పడితే అలా కోసేసాను. మా వారికి బాగా అలవాటైపోయింది పనసకాయ చెట్టేమో కానీ కొయ్యటం మాత్రం ఓ బండి పెట్టుకుంటే పోయేలాగుంది. బాగా కట్ చేస్తున్నాడు ఆయన. చూపిస్తానండి వీడియోలో, పెద్ద వీడియో కూడా ఉంది, ఫుల్ వీడియో. అంటే కాయలన్నీ కోసేసామన్నమాట. కోసేసి అందరికీ పంచేసాము. మా అమ్మ వాళ్ళకి కూడా తెచ్చేసాను. ఇంక ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు చూసండి తేనె కలర్లో ఉన్నాయి కదా, భలే పండిందండి. చెట్టుకే పండింది. నాకైతే చాలా బాగా నచ్చింది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కష్టాలు పడి ఇదిగోండి ఇవి నేను కోసే కొద్ది వాడు తింటూనే ఉన్నాడు. ఆ మిగిలిన వాటినేమో అలా చూపిస్తున్నాను అనమాట వీడియోలో. మా వారు రాగానే మా వారికి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరికీ టేస్ట్ రెండు ఇచ్చానమాట. టేస్ట్ చేయండి మా చెట్టుకాయ ఫస్ట్ కాయ అని. ఓకే అండి, బాయ్.